హలో ఆల్. ఈరోజు వీడియోలో నర్సరీ పిల్లలకి బిగ్ లెటర్స్ మీద స్మాల్ లెటర్స్ మీద టెస్ట్ ఎలా కండక్ట్ చేయాలి అనేది చూద్దాం. లాస్ట్ వీడియోలో బిగ్ లెటర్స్ని స్మాల్ లెటర్స్ని ఎలా రాయాలో చూపించానండి. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో ఫస్ట్ వన్, రీడ్ ద లెటర్స్, టిక్ ద బిగ్ ఏ అండ్ సర్కిల్ ద స్మాల్ ఏ. టిక్ ది బిగ్ ఏ అండ్ సర్కిల్ ద స్మాల్ ఏ. బిగ్ ఏని టిక్ చేయాలి, స్మాల్ ఏ అయితే సర్కిల్ చేయాలి. అది టెస్ట్. సో ఎలా చేస్తారు? దీనికన్నా ముందు వాళ్ళకి బిగ్ లెటర్స్ అంటే ఏంటి, స్మాల్ లెటర్స్ అంటే ఏంటి ఐడియా ఉండాలి. సో ఇదేంటి బిగ్ ఏ. బిగ్ ఏ అంటే ఏం చేయాలి? టిక్ చేయాలి. సో టిక్ మార్క్. దిస్ ఈజ్ వాట్ స్మాల్ ఏ. స్మాల్ ఏ అంటే సర్కిల్ చేయాలి. సో సర్కిల్. ఓకే. నెక్స్ట్ బిగ్ ఏ. బిగ్ ఏ అంటే టిక్ చేయాలి. నెక్స్ట్ బిగ్ ఏ. బిగ్ ఏ అంటే టిక్ చేయాలి. నెక్స్ట్ స్మాల్ ఏ. స్మాల్ ఏ అంటే సర్కిల్ చేయాలి. నెక్స్ట్ స్మాల్ ఏ. స్మాల్ ఏ అంటే సర్కిల్ చేయాలి. నెక్స్ట్, ఈజ్ ఇట్ బిగ్ ఏ ఆర్ స్మాల్ ఏ? బిగ్ ఏ. బిగ్ ఏ మీన్స్ టిక్ చేయాలి. సో దిస్ ఈజ్ స్మాల్ ఏ. స్మాల్ ఏ మీన్స్ circle that small a. Next, A is big here. So tick the big A. So next, here A is big. So tick cheyali. Next, here A is small. So circle cheyali. Here A is big. So tick cheyala, circle cheyala? Tick cheyali. Okay. So next, here A is small. So circle that small A. Here A is small. So circle that small A. Here A is big. So tick A. So next, here A is big. So tick that big A. Next, A is small. So circle small A. Next, A is big. A is big. So tick big A. So ఇలా వాళ్ళకి ఆల్ఫాబెట్స్ బిగ్ ఏస్ని స్మాల్ ఏస్ మీద టెస్ట్ అనేది కండక్ట్ చేయాలి. సో ఇలా ఏబిసిడీలు అన్నీ నేర్చుకున్న తర్వాత సో ఇలా మొత్తం ఆల్ఫాబెట్స్ అన్నీ రాసి స్మాల్ ఆల్ఫాబెట్స్ అయితే సర్కిల్ చేయాలి, బిగ్ ఆల్ఫాబెట్స్ అయితే టిక్ చేయాలి. ఇలా టెస్ట్ అనేది కండక్ట్ చేయాలి. ఇక్కడ ఏంటి, రీడ్ ద లెటర్స్, టిక్ ద బిగ్ లెటర్స్ అండ్ సర్కిల్ ద స్మాల్ లెటర్స్. బిగ్ లెటర్స్ అయితే టిక్ చేయాలి, స్మాల్ లెటర్స్ అయితే సర్కిల్ చేయాలి. ఓకే. సో ఇక్కడ ఏ ఈజ్ వాట్? బిగ్. సో టిక్ దట్ బిగ్ ఏ. ఎస్ ఈజ్ స్మాల్. సో circle the small a, small s. T is small. So circle that small t. M is what? Big letter. So tick cheyali. Next, Q. Big letter. So tick cheyali. Next, N is small. So circle that N. Next, R. R is small. So circle cheyali. Next, C is big. So tick cheyali. D is small. Circle cheyali. K is big. So tick cheyali. O is small. So circle cheyali. V is big. So tick cheyali. X is big. So tick cheyali. G is what? Small. So circle that G. Next, A is small. So circle small A. Next, T is big. So tick that T. Next, C is small. So circle C. Next, D is
బిగ్. సో టిక్ చేయాలి. నెక్స్ట్ N ఈజ్ బిగ్. సో టిక్ చేయాలి. B ఈజ్ స్మాల్. సర్కిల్ B. B ఈజ్ బిగ్. సో టిక్ చేయాలి. నెక్స్ట్ E ఈజ్ స్మాల్. సో సర్కిల్ చేయాలి. నెక్స్ట్ G ఈజ్ బిగ్. సో టిక్ చేయాలి. సో ఇలా వాళ్ళకి టెస్ట్ అనేది కండక్ట్ చేయాలి, బిగ్ లెటర్స్ మీద, స్మాల్ లెటర్స్ మీద. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ చేయడం. ఎలా? మ్యాచ్ ద బిగ్ లెటర్స్ టు ది స్మాల్ లెటర్స్ బై డ్రాయింగ్ లైన్స్. సో బిగ్ లెటర్స్ని స్మాల్ లెటర్స్తో డ్రా చేయాలి, లైన్స్ అనేది మ్యాచ్ చేయాలి. సో బిగ్ లెటర్స్తో స్మాల్ లెటర్స్ని మ్యాచ్ చేయాలి బై త్రూ ద లైన్. ఓకే, సో ఎలా చేయాలి? G. సో ఇదొకటి. ఇక్కడ ఏంటి? GHFI, ఇవన్నీ బిగ్ లెటర్స్. FIHG, ఇవి స్మాల్ లెటర్స్. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి? G. సో G, స్మాల్ G. ఇది స్మాల్ జీనా? నో. ఇది I? నో. దిస్ ఈజ్ H. దిస్ ఈజ్ స్మాల్ G. సో వీ టూ లెటర్స్ని డ్రా చేయాలి, మ్యాచ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ H. సో H ఏంటి? ఇదేంటి? F. ఇది I. ఇది H, స్మాల్ H. సో క్యాపిటల్ బిగ్ హెచ్ని స్మాల్ హెచ్ని మ్యాచ్ చేయాలి. సో నెక్స్ట్ F. ఇదేంటి? స్మాల్ F. ఇది బిగ్ F. సో ఈ టూ మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ క్యాపిటల్ I, బిగ్ I. ఇది స్మాల్ I. ఆల్రెడీ F అయిపోయింది కదా. సో నెక్స్ట్ I, స్మాల్ I. సో ఈ టూ మ్యాచింగ్. సో నెక్స్ట్ ఇక్కడ ఏమేమి లెటర్స్ ఉన్నాయి? బిగ్ A, D, J, L, X, S. ఓకే, సో ఇక్కడ L, D, S, A, J, X. సో వీటిని మ్యాచ్ చేయండి. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది బిగ్ ఏ. ఇది బిగ్ ఏ. ఇది స్మాల్ ఏనా? నో. ఇది స్మాల్ ఏనా? నో. ఇది స్మాల్ ఏ? నో. ఇది స్మాల్ ఏ. సో ఈ టూ మ్యాచ్ చేయాలి. సరే, సీక్వెన్స్గా రావాలి. సీక్వెన్స్గా 1 by 1 వస్తే ఎక్కడ ఏ లెటర్స్ కూడా మిస్ అవ్వవు. సో పిల్లలకు కూడా సీక్వెన్స్గా మ్యాచ్ చేయాలి అనేది నేర్పించాలి. సో నెక్స్ట్ ఏముంది? ఏ ఈజ్ ఓవర్. నెక్స్ట్ బిగ్ డే. స్మాల్ డే ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇది స్మాల్ డీనా? నో. ఇది స్మాల్ డే? ఎస్. సో ఈ టూ మ్యాచ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ బిగ్ జే. సో స్మాల్ జే ఎక్కడ ఉందో చూడాలి. ఇది స్మాల్ జేనా? నో. ఇది ఆల్రెడీ ఓవర్ కాబట్టి ఇది ఇంకా చూడాల్సిన అవసరం లేదు. ఇది స్మాల్ జేనా? నో. ఇది ఎస్. సో ఈ టూ బిగ్ జే, స్మాల్ జేని మ్యాచ్ చేయాలి. సో నెక్స్ట్ బిగ్ ఎల్. సో ఫస్ట్ నుంచి. సో ఇదేంటి? స్మాల్ ఎల్. సో బిగ్ ఎల్ని స్మాల్ ఎల్తో మ్యాచ్ చేయాలి. సో నెక్స్ట్ ఎక్స్, బిగ్ ఎక్స్. సో స్మాల్ ఎక్స్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇదేంటి? స్మాల్ ఎస్. ఇది స్మాల్ ఎక్స్. సో బిగ్ ఎక్స్ టు స్మాల్ ఎక్స్. నెక్స్ట్ లాస్ట్ రిమైనింగ్ మిగిలింది బిగ్ ఎస్ టు స్మాల్ ఎస్. సో ఇలా మ్యాచింగ్ అనేది నేర్పిస్తాను. సో ఇలా నర్సరీ పిల్లలకి ఆల్ఫాబెట్స్ మీద టెస్ట్ అనేది కండక్ట్ చేయాలి. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.